హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హ్యాపీస్ వరల్డ్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అంతే కదండి. సరే, ఇంకెందుకు లేటు, వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. 1 సెకండ్, దానికన్నా ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఇంకా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. తమ్ముళ్ళు చూస్తారు కదండి, ఈగోనే మాట్లాడదాం. ఈగో ఎంతమందికి ఉంది? అందరికీ ఉంటుంది. ఈగో బాగా హట్ అవుతుంది కొంతమందికి. నా ఈగో హట్ అయింది, నేను మాట్లాడను అని అలుగుతాం కూడా కదా. అలా అలిగినప్పుడు చిన్న చిన్న వాటి వరకు ఓకే, ప్రాబ్లం లేదు. కొంతమంది ఈగో తిని, ఈగో తాగి, ఈగోలో స్విమ్మింగ్ కూడా చేసే రకాలు ఉంటారు. వాళ్ళ గురించి మీరు కూడా తెలుసుకోండి, మీరు కూడా వినండి. మీ వల్ల ఎదుటి ఎంత బాధపడతారో, ఎంత ఇబ్బంది పడతారు. ఈగో చిన్న చిన్న విషయాలకి ఈగోకి పోతాం. అంతవరకు బాగానే ఉంది, మతిలాడించుకుంటారు ఇంట్లో వాళ్ళతోని, సరే బాగానే ఉంది. హస్బెండ్స్ సరే భరిస్తారు, ఎంతవరకు అంటే కొంతవరకు భరిస్తారు. నువ్వు అన్నదే శాసనం కదా, మరి నువ్వు అన్నది అయిపోవాలి. నువ్వు ఏది చెప్తే అదే కరెక్ట్. ఎలా అంటే మీరు ఎలా ఉంటారంటే, ఇది ఒక బ్లూ కలర్, ఇది ఒక పింక్ కలర్ అనుకోండి. సపోజ్ అడుగుతా, జస్ట్ ఒపీనియన్, ఈ రెండిట్లో ఏది బాగుంది అని. అది పింక్ అంటే నువ్వు డ్రాప్ చేసి ఇదే తీసుకుంటున్నావు, అది మన మైండ్ సెట్. ఇవన్నీ బాగానే ఉంటాయి. ఇంకా ఈగో వల్ల నీకు ఇంట్లో వాళ్ళతోని చిన్నప్పటి నుంచి గొడవలు ఉంటూనే ఉంటాయి. ఓకే, ప్రాబ్లం లేదు, కాంప్రమైజ్ అయిపోతారు. మన అమ్మాయి కదా, మనోడే కదా, ఎప్పుడు నిండా ఉన్నాడే కదా, దానికి కోపం ఎక్కువ, దానికి కోపం ఎక్కువ, అలా అంతే. సరే అలా పెట్టేద్దాం. వయసు పెరిగే కొద్ది నువ్వు సొసైటీలోకి వెళ్తావు. ఎవడు దొబ్బడు మనల్ని గుర్తుపెట్టుకో. నీతో అవసరం ఉన్నంత వరకే నిన్ను భరిస్తారు అక్కడ, అంతే. మరి మీ అమ్మ మీ నాన్న అనుకుంటున్నావా? మీ అన్న మీ తమ్ముడు మీ అక్క మీ చెల్లి ఇలా అనుకుంటున్నావా భరించడానికి? నువ్వు కపిల్స్ చెప్తున్నాను, భరించట్లేదమ్మా. వెంటనే కోర్టుకు వెళ్ళిపోతున్నారు. ఈ మధ్య హైకోర్టు కూడా అప్లై చేసుకున్న 6 నెలలకి మ్యూచువల్ డ్రైవర్స్. ఎందుకంటే అంతమంది వెళ్ళిపోతున్నారు అక్కడ దాకా. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, కొంచెం తగ్గించుకోండి మీకున్న ఈగోని. దేనికి అంత ఈగో? ఏంటంటే అంత ఈగో నీకు? పోనీ 1 లక్ష రూపాయలు జీతం వస్తుంది, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, ఏంటి అంత డబ్బుతోనే? అంత డబ్బే నువ్వు నీ మాటలు 10 మంది 10 సార్లు విన్నప్పుడు ఒక్క దగ్గర ఒకళ్ళ మాటలకి నువ్వు కట్టుబడి ఉండవు. నువ్వు అన్నది జరిగిపోవాలి, బాగానే ఉంది కదా. మళ్ళీ నువ్వు తీసుకున్న డెసిషన్లో బ్లండర్ మిస్టేక్ ఉన్నా సరే నువ్వు ఎంత చక్కగా కవర్ చేస్తావు తెలుసా. నా మిస్టేకే కాదు అన్నట్టు కవర్ చేసేసి మాట్లాడుతావు. నువ్వు చాలా తెలివైన దానివి కదా. మరి తెలివైన వాళ్ళు కాబట్టి మీకు అంత ఈగోలు ఉంటాయి, మీరు అంత మ్యానిపులేట్ చేస్తున్నారు. ఓకే, బాగుంది, మాట్లాడుతావు. నీ వాళ్ళు మాత్రమే గుర్తుపెట్టుకో, వేల మీద లెక్క పెట్టుకోగలిగే పర్సన్సే నీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు మాత్రమే తెలిసినా తెలియనట్టుగా, సర్లే ఇప్పుడు దాన్ని ఎందుకు పాయింట్అవుట్ చేయాలి, వాడిని ఎందుకు పాయింట్అవుట్ చేయాలి, వాడు తట్టుకోలేడు, వాడు తీసుకోలేరు, వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది. వాళ్ళ ఈగో హర్ట్ అయితే మళ్ళీ వాళ్ళు డిప్రెషన్లో గట్ట వెళ్ళరు, ఎదుటోళ్ళ మీద పడిపోతారు నోరేసుకొని. మరి మిమ్మల్ని ఎవడు భరిస్తాడు? ఫ్రెండ్సా ఒక స్టేజ్ వరకు, కొలీగ్సా అవసరం తీరేంత వరకు, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళ ఒక సంవత్సరం ఫ్రెండ్షిప్ చేస్తారు. ఆ తర్వాత నమో నారాయణ చాలమ్మ మన డైలాగులకి వదిలేస్తారు. భరించేదల్లా ఏళ్ళ మీద లెక్క పట్టుకోగలిగే నీ ఓళ్ళు అన్ని భరించడం ఏంట్రా? అసలు నువ్వు వాళ్ళని అర్థం చేసుకుంటున్నావు, వాళ్ళని అర్థం చేసుకుంటున్నారా? నీ ఈగోకి నీ పిల్లలు కూడా సైలెంట్ అయిపోతారు. నువ్వు చెప్పిందే వింటారు. వాళ్ళకున్న ఇబ్బందులు కానీ ఏమైనా వాళ్ళకి ఇంక చెప్పరు. సరే మమ్మీ ఓకే, ఎందుకంటే అది ఎండ కదా, ఎందుకు వచ్చింది గోల. ఓకే డాడీ ఓకే, ఎందుకంటే అది ఎండ కదా. కొంచెం వినండి, ఎదురు చెప్పేది వినండి, అర్థం చేసుకోండి. మీరు ఈ జన్మలో తప్పు ఒప్పుకోరు, ఎవరికి సారీ చెప్పరు, కానీ కొన్ని వేల టన్నుల సారీలు మీ ముందు పోసేయాలి ఎదుటోడు వచ్చి. నువ్వు ఎన్ని తప్పులు చేసినా నువ్వు రిగ్రెట్ ఫీల్ అవ్వవు. అది నేను ఎత్తి మీద ఉన్న పెద్ద కిరీటం ముందు చూసావా, ఈగో అని. దానివల్లే మెసేజ్ పనిచేయవు కొన్ని సందర్భాల్లో. ఎలా పని చేస్తాయి? మైండ్ పీసుకుంటే కదా. ఎంతసేపు ఈగోతో నిండిపోయి ఉంది. నేను ఒక సలహా ఇస్తాను మీకు.
ఫస్ట్ మెడిటేషన్లో జాయిన్ అవ్వండి. ముందు పొద్దున్నే లెగండి, లెగిసి కాస్త మెడిటేషన్లో జాయిన్ అవ్వండి. లేదా ఇంట్లో అయినా సరే ప్రాణాయామం అంటారు కదా, అది ప్రాక్టీస్ చేయండి. కాస్త మైండ్ రిలాక్స్ అవుతుంది. ఎవరు మనని ఎన్నన్నారు, అప్పుడు అన్నారు, ఇప్పుడు అన్నారు, ఇవన్నీ పట్టుకొని ప్రతిరోజు ఏడవకండి, అవసరం లేదు. ఇంత చిన్న లైఫ్ అంతే. నువ్వు ప్రతిదీ లీడ్ తీసుకోవాల్సిన అవసరం అస్సలే లేదు. ఒకసారి వదిలే, పక్కన డెసిషన్ తీసుకోమని మీ ఇంట్లో మీ హస్బెండ్నో, మీ అమ్మాయినో, మీ అబ్బాయినో మీరు తీసుకొని నాకేం అడగండి చెప్పండి. అబ్బో ఇంకేమైనా ఉందా? మీకు విషయం తెలుసా, డెసిషన్ తీసుకున్న వాళ్ళే కదా అంటారు ప్రతి విషయంలోనూ. మరి నీకెందుకు ఆ బాధ? అలా ఎలా అంటే, మంచి అయితే ఓకే, చెడైనా కూడా మీరు చేస్తే ఓకే. అది నీ పార్ట్నర్ చేసింది అనుకో, అసలు దానికి ఛాన్స్ ఇస్తే కదా మీరు. నా పిచ్చి కాకపోతే ఛాన్స్ ఇస్తారా? డెసిషన్ మేకర్ ఒకలే, డామినేషన్ ఎవరిదిందో వాళ్ళదే. వద్దమ్మా వద్దు. ఎందుకు తెలుసా, మీరు నడిపించిన రోజులు మేము కూడా సైలెంట్గా ఉంటాము. వన్స్ మీరు తీసుకునే డెసిషన్స్ రాంగ్ అయినప్పుడు తర్వాత మీరు వినాలి కూర్చొని. ఎందుకా కష్టం? ఒకసారి నీది ఒకసారి తంది అంటూ చాయిసెస్ తీసుకొని డెసిషన్స్ తీసుకోండి. ఈగోకి పోయి అంతా నా ఇష్టం, అంతా నేను చెప్పిందే కరెక్టు, నాకున్న తెలివి నీకు లేదు, నేను 5 years ముందుకు ఆలోచించి ప్లాన్ చేస్తాను, అంత సీన్ లేదు, గంట తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలీదు, నాకు తెలీదు, ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడు, గంట తర్వాత జ్వరం రావచ్చు, కింద పడవచ్చు, ఎవరికి తెలుసు. కాబట్టి హై ఎక్స్పెక్టేషన్స్ లైఫ్లో పెట్టుకోకు. అలాంటి మాటలు కూడా చెప్పకు, గొప్పలు చెప్పకు. ఎవడన్నా ఏమన్నా అన్నాడా, సైలెంట్గా ఉండు, కామ్గా ఇంటికి రా, కామ్గా ఉండు. ఎప్పుడు టైం దొరుకుతుందో అప్పుడు మాట్లాడు. ఊరికి ముందు అరవక, లోకం అయిపోతాం. ఇది ఎప్పుడు ఇలాగే అరుస్తుంది, చిన్నప్పటి నుంచి వీళ్ళకి ఇంతే, వీడికి నోరెక్కువ, వీడు ఎప్పుడు గొడవలకి వెళ్తాడు, ఇంత వయసు వచ్చిన వీడు మారలేదు, ఈయన ఇలాగే, ఈ అవస్థ, ఇంకేం రావు మనకి ట్యాగ్ లైన్స్. కాబట్టి అలాంటి పనులు చేయకండి. ఎక్కడ విన్నాయి అక్కడే వదిలేయండి. ఎవరైనా ఏమైనా అంటే ఒక నవ్వి ఇంటికి వచ్చేయండి. కానీ మీకు చెప్తున్నాను, ఈగోతోని అక్కడ రెచ్చిపోయి అక్కడంతా రప్చర్ చేసేసుకొని మెసేజ్ చేసేసుకొని సిచ్యువేషన్ని, అదంతా వేస్ట్. ఒకడొక పని చేశాడు అంటే, వాడిని నేను అవాయిడ్ చేశాడు అంటే, ఒక ఈవెంట్ చేసుకున్నాడు, పోనీ మనం సరిగ్గా ఇన్వైట్ చేయలేదు అన్న, లేకపోతే ఎక్కడో మనని కలిసి ఒక మాట అన్న, మీరు అక్కడ ఏం మాట్లాడకండి, సైలెంట్గా లేచి వచ్చేయండి. మీ బౌండరీస్లో మీరు ఉండండి. వాళ్ళకి మీరు కనెక్టివిటీ ఇవ్వకండి, వాళ్ళతో మాట్లాడకండి. వాళ్ళకే తెలుస్తుంది, వాడే అడుగుతాడు ఏదో ఒక రోజు, ఏరా నువ్వు ఇలా రాలేదు, ఏంటమ్మా నువ్వు ఇలా మాట్లాడలేదు అంటే, మీరు పలానా రోజు ఇలా మాట్లాడారు, నాకు బాధ అనిపించింది, నేను అందుకే మాట్లాడడం మానేశాను మీతో, ఇలా ఇంత సింపుల్గా చెప్పండి. వాడే మీ చేతులు పట్టుకొని, సారీ అమ్మా, ఆ రోజు ఏదో నోరు జారిపోయాను, సారీగా నేను అనుకోలేదు, దానికి ఇలా చేస్తావా నువ్వని, అంతే నార్మల్గా ఉంటుంది. అలా కాదు, మనం అక్కడ అన్నీ చింపేసి ఇసిరేసి రచ్చ చేసేసి అక్కడ తప్పు ఎదుటోడుతున్నా నీకున్న ఎర్రి గోలకి మొత్తం తప్పంతా మన మీద తెచ్చుకుంటాం. కేవలం నీకున్న ఈగో వల్ల. ఈగోతో పాటు నోరు ఎక్కువయ్యే మనకి ఈ బతుక్కి. అది తగ్గించుకుంటే బాగుంటుంది. లేదంటే మన పిల్లలు చెప్పడం స్టార్ట్ చేస్తారు, దరిద్రంగా ఉంటుంది. తర్వాత నీ ఇష్టం. ఓకేనా?